సూర్యుడు ఉదయించేసరికి చిన్న గ్రామం ఉగాది సందడితో నిండిపోయింది. రవి అనే చిన్నారి తన చెల్లెలు మల్లిక తలుపు దగ్గర నిలబడి ఇంటి ముందు తోరణాలు కట్టిస్తున్నాడు. అక్కా, ఈ పచ్చని మామిడి ఆకులతో మా ఇంటికి శుభం వస్తుందట అంటూ ఆనందంగా చెప్పాడు. సన్నివేశం 2. ఉగాది పచ్చడి రహస్యం. తల్లమ్మ వంటగదిలో ఉగాది పచ్చడి తయారు చేస్తోంది. అందులో తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు అన్నీ కలిపారు. అమ్మా, వీటిని అంతా కలిపేలా ఎందుకు తయారు చేస్తారు అని మల్లిక అడిగింది. ఇవి మన జీవితంలో వచ్చే అనుభవాల లాంటివి. సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం, కోపం, ఈ అన్నీ కలిసే మన జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాయి అని తల్లి చెప్పింది. సన్నివేశం 3. మాయాదీపం. ఆ రాత్రి ఇద్దరు పిల్లలు దేవుడి గుడి వద్ద ఒక ప్రకాశించే దీపం కనుగొన్నారు. ఇది ఒక మాయాదీపం అంటూ ఓ వృద్ధుడు చెప్పాడు. ఈ దీపం నిజమైన ఉగాది ఆత్మను చూపుతుంది. దానిని నిప్పుతో వెలిగిస్తే మీకు కొత్త ప్రారంభం ఎలాంటి ఆశీర్వాదాల్ని తెస్తుందో తెలుస్తుంది. సన్నివేశం 4. మాయా ప్రయాణం. పిల్లలు దీపాన్ని వెలిగించగానే అది వేగంగా త్రిప్పుకుంటూ ఒక మాయా ప్రపంచాన్ని చూపించింది. రైతులు కష్టపడి పంటలు పండిస్తున్న దృశ్యం, పండితులు పంచాంగ శ్రవణం చేస్తున్న దృశ్యం, పిల్లలు సంతోషంగా కొత్త బట్టలు ధరించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటున్న దృశ్యం.